అయింది కదా. దేవుని దయ వలన ఇండియాకి వెళ్ళి తిరిగి వచ్చేట్లో సహాయం చేసిన దేవునికి వందనాలు. ఇండియాకి వెళ్ళిన అన్ని చాలా మంచిగా, నాకు సమయం సరిపోలేదు ఇక్కడ ఉండడానికి. అన్ని పనులు అనుకున్నది జరిగినాయి, క్షేమంగా తిరిగి వచ్చాను. దేవుని వందనాలు. ప్రార్థన గురించి కూడా నేను వందనాస్తున్నాను. మన జీవితంలో ఇక్కడ వెళ్ళాగా ఉన్న ప్రభుని మనం మొట్టమొదటి ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ప్రభు పరిచర్యలో సహాయపడుతూ వచ్చిండు. ఇప్పుడు మనం ముఖ్యంగా బల్ల వర్తమానానికి వెళ్తాం. బల్ల అతి ముఖ్యమైనది. బల్ల అనేది పరిశుద్ధమైనది. బల్ల అనేది పాపం లేనిది. దానిలో ఎటువంటి అసూయ కానీ వ్యతిరేకత కానీ అందులో లేదు. ఎవరి మీద కూడా సనుక్కుండడం కూడా లేదు. ఎవరి మీద కోపపడే గుణం లేదు. కనుక మన జీవితంలో యథార్థమైన జీవితంలో ఉండి దాన్ని తీసుకుంటే చాలా మంచిది. మనము ఇప్పుడు యోసేపు అనే మనిషి గురించి మనకు బాగా తెలుసు చాలా మందికి. యోసేపు అతని జీవితం ఎలా ఉన్నదంటే కొన్నిసార్లు చూస్తే క్రీస్తు కూడా పోల్చినట్టుగా కనపడుతుంది. యోసేపు ఫలించేడు కొమ్మ. మన ఫలభరితమైన జీవితం మనలో ఉండాలి అంటే యోసేపు జీవితం మనం కలిగి ఉండాలి. ఆది కాండము దయచేసి చూడండి, కొన్ని మాటలు చదువుకుందాము బల్లలోనికి వెళ్ళకముందు. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. మార్చి చదువుకుందాం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదుగా ఎక్కి వ్యాపించును. యాకోబు కొలుచు పరాక్రమశాలి వాని హస్తం బలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయం చేయుడి తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవులతోనూ ఈ తండ్రి దీవెనతో నీ పూర్వీకుల దీవెనపై చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రభులను అవి యోసేపు తల మీద తన సహోదరుల నుండి వేయబడిన వారి నడినెత్తి మీదను ఉండును. చాలు. యోసేపు ఎటువంటి వాడో మనకు బాగా తెలుసు. చాలాసార్లు చిన్నప్పటి నుంచి యోసేపు గురించి సండే స్కూల్లో బాగా పదే చెప్తా ఉంటారు. కొన్ని మాటలు యోసేపు యొక్క ప్రవర్తన, అతని గుణము ఎలాంటిదో మనం కొన్ని తెలుసుకోవాలి. యోసేపు జీవితంలో వాళ్ళ సొంత అన్నదమ్ములు అతన్ని అసహించుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క యాకోబుకు ముసలితనంలో పుట్టినవాడు. అతను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఎవరు అసహించుకోవాలి? అన్నదమ్ములు అసహించుకోవాలా? ఎవరు అసహించుకోవాలి? అతను యోసేపును తండ్రి చాలా ప్రేమించిందంట.
అందరికంటే ఎక్కువగా ప్రేమించి అందరికంటే ఎక్కువ మంచి దుస్తులు ఇచ్చి అతను ప్రేమించాడు. ఇతను కూడా సహోదరులతో గొర్రెలు మేపడానికి వెళ్ళేవాడు. అయితే వాళ్ళ యోగ క్షేమాలు తెలుసుకోమని తండ్రి వాళ్ళ కొరకు పంపిస్తూ ఉంటాడు. పంపిస్తూ ఉంటే ఆయన యేసేపు కలగంటాడు. ఏమని కలగంటాడంటే, మీరందరూ నాకు నమస్కారం చేయాలని ఆ అన్నదమ్ములకు చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఇతని మీద పగపడతారు. యేసేపు మీద ఎటువంటి పగ అంటే చంపేయడానికి వీలైనంత పగబట్టేస్తారు ఆయన మీద. అది ఎక్కడుంటుంది చూడండి దయచేసి. ఆది కాండము 37వ అధ్యాయం 37వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదవండి. అతడు దగ్గరకు రాక వరకు అతడు చూడండి ఇక్కడ ఎంత పగ పట్టిందంటే అతడు దగ్గరికి రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతని చంపుటకు దురాలోచన చేసింది. చంపడానికి దురాలోచన చేసింది. ఎవరిని? యేసేపుని తమ్ముడిని చంపడానికి దురాలోచన చేసినట్టే ఎంత ఉంటుంది పగ అనేది. మనుషుల్లో పగ అలాగున్నదని ఇక్కడ చూపిస్తున్నాడు. దురాలోచనతో చంపాలని చూస్తారు యేసేపుని. అక్కడ చంపడానికి చూసిన తర్వాత కూడా వాళ్ళు రూబేన్ అన్నట్టు ఆయన కొద్దిగా సహాయం చేసినట్టు కనిపిస్తున్నారు. దాని తర్వాత వచ్చిన చదువు. వారు ఇదిగో ఈ కళ్ళను కనువాడు వచ్చుచున్నాడు. ఇదిగో వాడు ఎవడొస్తున్నాడంట? ఈ కళలు కనిన వాడు వచ్చుతున్నాడు. వీడిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని తినివేసినట్టు చెప్పుదాము. ఎవరికి చెప్పుదాం అనుకుంటాడు? వీళ్ళు తండ్రికి చెప్పుదామని అనుకుంటారు అక్కడ. అయితే రూబేన్ అక్కడ ఏమంటాడంటే, మనము చంపొద్దు, ఇక్కడ నీటి లేని గుంతలో పడేసి అతని వస్త్రాలు తీసివేసి ఇట్లా మృగాలు తినివేసినాయని చెప్పుదామని తండ్రితో అంటారు. అంత చేసిన వాడు కూడా ఈ యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వ్యతిరేకంగా. దయచేసి గమనించమండి. అతని నోటి నుంచి ఏ వ్యతిరేకమైన మాట, దూషణకరమైన మాట, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారనే మాట కూడా మాట్లాడలేదు. అది ఆ గొప్పతనం యేసేపు. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎంత హింసించిన కానీ కూడా, ఎంత బాధ పెట్టిన కానీ కూడా, కొరడాలతో కొట్టిన కానీ కూడా ఈ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్ కదా. ఆయన నోరు తెరవలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ కూడా యేసేపు ఎలా ఉన్నాడంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గుంతలు వేసినా కానీ కూడా మాట్లాడలేదు. అక్కడ రూబేను కాపాడినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే చంపేయద్దు, ఇతన్ని ఈ నీళ్లు లేని గుంటలో పడేద్దాము అని చెప్తా ఉంటే అక్కడి నుంచి ఐగుప్తీయులు వీళ్ళకి కనిపిస్తారు అన్నమాట. భోజనానికి కూర్చుంటారు. వీళ్ళందరూ భోజనానికి కూర్చున్నప్పుడు వీరికి ఒక గుంపు కనిపిస్తుంది. వర్తకులు కావచ్చు, వాళ్ళు వర్తకులే. అయితే ఈ గుంటలో పడవేసిన తర్వాత వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు వర్తకులు అక్కడి నుంచి వస్తుంటే, ఐగుప్తీయ వర్తకులు వస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ వర్తకులు ఎవరంటే ఇష్మాయేలీలైన మార్గస్తులంట గిలాదు నుండి వారు వస్తుంటే వాళ్లకు అతన్ని అమ్మి వేసినట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ. దాని తర్వాత 27వ వచనం చదవండి. ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయడమనండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో
చూడండి ఇక్కడ, అక్కడ అమ్మ వేసిన వారు కూడా నన్ను ఎందుకు అమ్మేస్తున్నారని కూడా మాట్లాడలేదు యేసేపు. దయచేసి గమనించి ఉండండి. యేసేపు కూడా మాట్లాడకుండా మౌనునిగా వాళ్ళు తను తాను అప్పగించుకున్నట్టుగా కనిపిస్తుంది. వేరే ప్రజలకు కనీసము బాధపడే అతను కూడా అక్కడ అమ్మేసిన గారు కూడా అతని అన్నదమ్ములను ఎవరిని కూడా అతను కోప్పడినట్టు కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కానీ అగుపడదు మనకు. అక్కడ మన జీవితంలో కూడా నిన్ను ఎవరు బాధ పెట్టినా కానీ కూడా మనం ఏం కూడా మాట్లాడకూడదు. మౌనంగా ఉంటే ఫలించేది ఫలిభరితమైన జీవితం ఎలా ఉంటుందంటే, క్రీస్తు యేసులాగా మౌనంగా ఉంటే ప్రతి ఒక్క విషయంలో జయించే వారంగా ఉంటాం. ఫలించడి కొమ్మ వల్ల ఉంటాం. నీటి దగ్గర ఫలించడి కొమ్మ వల్ల ఉంటాం. ఫలించడం అంటే నీవు రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలంటే యేసు జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మన రక్షణ ఫలిభరితంగా ఉంటుంది. మనం తప్పు చేస్తే తప్పుకు శిక్ష ఉంటుంది, కానీ తప్పు చేయకుండా మౌనంగా ఉంటే మనకు ఫలభరితమైన జీవితం మనలో ఉంటుంది. కొన్నిసార్లు రూతు జీవితం చూస్తాం మనం. ఆమె భర్త చనిపోయిన తర్వాత అత్తెంబడి వస్తుంది. తను తాను తగ్గించుకొని ఎవరి మాట వినకుండా ఆమె త్రోవను ఎలా చేసుకున్నదంటే అన్నిటి సమర్పించుకొని అతను వెంబడించినట్టుగా చూస్తాం. అక్కడ ఆమెకు ఏమి కలుగుతుందంటే ఫలభరితమైన జీవితము అక్కడ మనకు కనిపిస్తుంది. రూతు విషయం చూడండి, అది కూడా చదువుకుందాం. రూతు రాసిన 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా 11 నుంచి చదువుతాం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మలకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఈ యొక్క రూతు ఎరుగని జనం దగ్గరకు వచ్చింది. వాళ్ళంటే ఎవరో కూడా తెలియదు. ఇక్కడ ఇతనికి అక్కడ ఉన్న అతనికి ఈమె యొక్క ప్రవర్తన అంతా చెప్పేస్తుంది. అక్కడ ఆయనకు తెలిసిపోతుంది ఇవి ఎవరు, ఏంటిది, ఏం సంగతి అని అంత తెలిసిపోతుంది. మేబీ అంత చెప్తుంది అనుకుంటా. ఆమె జీవితంలో వాళ్ళ సొంత స్థలాన్ని వదిలిపెడుతుంది ఫలించడానికి. నేను అనుకుంటా అతను దేవుణ్ణి ఎరగని ఆమె, ఇద్దరు ఉంటారు ఆమె కూడదు కదా. ఒక ఆమె తిరిగి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ రూతు మాత్రము అత్తను వెంబడించి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ అత్త దేవుణ్ణి ఎరిగిన ఆమె, ఈమె ప్రవర్తన ఎలా ఉన్నదో చూసిన ఆమె. ఈ రూతు ఆమెను వెంబడించినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఈ రూతుకు ఫలభరితమైన జీవితంలో ప్రవేశించినట్టుగా కనిపిస్తుంది. మన జీవితంలో ఫలభరితమైన జీవితం మనకు ఉండాలంటే యేసేపు ఎలాగున్నాడంటే, అతడు ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన జీవితంలో అంతగా తగ్గించుకున్నాడు. ఆయన మనసులో యాకోబు అంటాడు చూడండి, 29వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటాడు చదవండి. 49
24వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 24వ వచనం. మరియు లాబాను తన దాసి అది 49:24 వచనం. యాకోబు కొంచెం పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వల్ల అతని విల్లు బలవదులు. చూడండి, ఇక్కడ యాకోబు ఇక్కడ ఎవరిని కొలుస్తున్నాడంటే నిజమైన దేవుణ్ణి, లోక సృష్టికర్తను కొలిచిన వాడుగా కనిపిస్తుంది. అతని అందు మనము సరి అయిన రీతిలో మనం ఉంటే మనము ఎలా ఉంటుందంటే మన జీవితము నిత్యము అతని విల్లు బలమైనదిగా ఉంటుంది. మనం బలపరిచేబడే వారుగా ఉంటాం. ఒకవేళ మన జీవితము రక్షించబడిన తర్వాత ఎట్లా ఫలిస్తామంటే నిజముగా ఆయనలో ఉండి, ఆయన మార్గంలో ఉండి, చెడు జీవితం మళ్ళీ మనలో ఉంటే ఫలభరితం మనలో ఉండదు. ఎప్పుడైతే ఆయనను వెంబడించి రక్షణ పొందిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం దేని విషయంలో కూడా తప్పుకోకుండా ఉంటే మనకు ఫలభరితం ఏంటో తెలుస్తుంది, ఫలించేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. యోసేపు దేనిలో కూడా తప్పిపోలేదు, దేనిలో కూడా తప్పుకోకుండా ఎలాంటి జీవితం ఉన్నదంటే వాళ్ళ అన్నదమ్ములను కూడా ఆశ్రయించుకోలేదు. వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా కానీ కూడా ఒక మాట బదులు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఈయన ఐగుప్తు దేశంలో ఉన్నగాని కూడా పాప జీవితాన్ని వదిలిపెట్టిన వాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయిన వాడుగా ఉంటాడు. అట్లాంటి జీవితం మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మనకు అటువంటి జీవితం ఉంటుందో ఫలించే వారంగా ఉంటాం. ఎట్లా ఫలించాలంటే ప్రభు వల్ల మనం ముందున్నది ప్రభుని యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడే ముందు ఆయన తన శిష్యులకు ఎలాంటి జీవితం కలిగి ఉండాలనో అక్కడ నేర్పిస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము అక్కడ మనకు కొన్ని మాటలు చూపిస్తాడు. చూడండి, దయచేసి 26వ అధ్యాయము. ఇది ఎందుకు ఈ మాట ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, అప్పుడు ఎందుకు చెప్తాడంటే ఈ మాటలు మన అక్కడ శిష్యులతోటి ఈ మాటలు పంచుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఇస్కరియోతు పాపంలో పడిపోయాడు, పాప జీవితంలో పడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ బల్ల గురించి చెప్తున్నాడు. దయచేసి 26వ వచనం చదవండి. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. ఎందుకు చెప్తాడంటే ఇది నా శరీరము, నేను పాపం లేని శరీరంలో జీవిస్తున్నా, నిన్ను నీవు పరీక్షించుకొని ఈ యొక్క శరీరాన్ని తినాలని ప్రభు కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఊరికే చెప్పలేదు. అక్కడ ఈ శిష్యుల్లో ఒక పొరపాటు జరుగుతున్నది కాబట్టి, శిష్యుల మధ్యలో ఒక పొరపాటు జరుగుతున్నది కాబట్టి ఈ మాట యేసుక్రీస్తు ప్రభు తన సొంత శిష్యులతో, అతన్ని వెంబడించే శిష్యులతో చెప్తున్నారు. ఈ మాట ఒక్కొక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటే అప్పటికైనా ఈ ఇస్కరియోతు యూదు అనేట తగ్గించుకొని ప్రభువా నన్ను క్షమించమంటే ఎంత మంచిగా ఉందో అనిపిస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా పరీక్షించుకోమని ఎందుకు చెప్తారంటే మన జీవితం సరిగా చేసుకొని వాళ్ళ దగ్గరికి రావాలని, ప్రభువును వెంబడించేది రీతి ఎలా ఉండాలో అక్కడ చెప్తుంటాడు అన్నమాట.
ఆయన రక్తం కూడా, ఆ రక్తం గురించి కూడా అక్కడే అందుకొరకు మాదిరికరంగా మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు బోధిస్తాడు. శిష్యులు ఎవరంటే మనం అందరం కూడా ఆయన శిష్యులమే. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన మనం అందరం కూడా ఆయన శిష్యులు. ఆయన శిష్యులుగా జీవించాలంటే పాపం లేని వారుగా జీవించాలి. ఇక్కడ ఇస్కరియోతు యూదా మనిషి 30 రూపాయలకు, రూపాయలకు దేవుని వదులుకుంటాం, క్రీస్తుని వదులుకుంటాం. మన జీవితాలలో కూడా వదులుకుంటే మన పరిస్థితి ఏంటి? ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కొనే వారంగా ఉంటామా? ఫలభరితమైన జీవితం మనలో ఉంటుందా? నీవెంత చేసినా కానీ కూడా క్రీస్తులో మనము సరైన రీతిలో ఉండకుండా ఉంటే మనకు ఏం ప్రయోజనం లేదు. అంత మంచిగానే ఉన్నది కదా. 10 మంది కన్యకలు వస్తారు, అందరూ మంచోళ్ళే, అందరికి రక్షణ ఉన్నది, అందరూ దేవుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చిండ్రు. వాళ్ళలో ఒకటి కొరత ఉంటుంది కదా. ఆ కొరత ఉంటే వాళ్ళు దేవునితో కలిసిపోలేదు. తలుపు వేయబడ్డది, మీ వేరెవరో మేము తెలియదని చెప్పేసి అలాంటి పరిస్థితి మనలో రాకుండా ఉండాలంటేనే వాళ్ళ యేసు జీవితంలో ఎంత చక్కగా ఉన్నదంటే ఆయన స్టోరీ కాదు, అది నిజమైన ప్రవర్తన, నిజ ప్రవర్తన యేసులో మనం చూస్తాం. ఆయన సొంత అన్నదమ్ములు అతన్ని గుంటలో వేసినా కానీ కూడా ఏ శబ్దం లేదు, ఏ మాట కూడా మాట్లాడలేదు, ఏ దూషణకరమైన మాట అనలేదు, వాళ్ళని కోపగించుకోలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా అమ్మిన కానీ కూడా మౌనంగానే ఉన్నాడు. నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారా అని కూడా అనలేదు. అది దేవుని ప్రణాళిక. ఈ దేశం నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దాని తర్వాత కరువు వస్తుంది. యోసేపు మహారాజు దగ్గర ఎలా ఉంటాడు? సమస్తం మా రాజు, అక్కడ రాజు సమస్తాన్ని యోసేపుకు అప్పచెప్తాడు. రాజు కలగన్నప్పుడు యోసేపు దగ్గరికి యోసేపు ఆ టైంలో చెరసాలలో ఉంటాడు. ఎందుకంటే ఆ రాజు యొక్క భార్య వలన చెరసాలలో వేయబడతాడు. కొంత స్టోరీ మీకు తెలుసు, ఎక్కువ చెప్పలేను నేను. అక్కడ కూడా ఆయన చెరసాలలో వేయబడడానికి కారణం ఏంటంటే పాపం నుంచి దూరం వెళ్ళిపోవడం, పాపాన్ని వదులుకొని వెళ్ళిపోవడం. ఆయన జీవితంలో మనకు కనిపిస్తుంది, యేసేపు జీవితంలో ఎక్కడ కూడా పొరపాటు చేసినట్టుగా కనపడదు. అలాంటి జీవితము నీలో నాలో ఉండాలని ప్రభు కోరుతున్నాను. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు జీవితం ఉంటే అది ఎంతో దేవునికి సంతోషకరమైన విషయం. ఈ బల్ల గురించి చాలాసార్లు నేను చెప్తా ఉంటాను. బల్ల అంటే అతి పరిశుద్ధమైనది, ప్రభు శరీరము, ప్రభు రక్తం. ఈ రెండిటిలో కూడా ఈ లోకమంతా కూడా ఆయన ప్రశ్నిస్తే నాలో పాపం ఉన్నదని ఎవరైనా చూపగలరా అంటే ఎవరు కూడా చూపించలేదు. అదే మనకు ఆ ప్రశ్న వస్తే ఎంత పొరపాటు చేస్తున్నామో ఒకసారి గమనించుకున్నాం. బల్ల దగ్గరికి రాక యేసుక్రీస్తు ప్రభు పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభు లాగా జీవించి పౌలు మన కొరకు కూడా చెప్తుంటాడు అదే మాట. నేను ప్రభు వలె జీవించి ఇది మీకు ఇస్తున్నా, ప్రభు నుండి నేను పొందినాను, ఇది మీకు ఇస్తున్నా. ఎవరు అయోగ్యముగా దీనిలో పాల్పొందితే శిక్షా విధికి
మరణానికి, రోగాలకు పాత్రలు. ఈ శరీరం ఎటువంటిదంటే పరిశుద్ధమైన శరీరము, పాపం లేనిది, ఎవరిని కూడా దూషించనిది, పాపులను ప్రేమించిన శరీరం. పాపులను ప్రేమించిన వారి పతల జీవితము వారిలో నుంచి తీసివేసే రక్తం అది. ఆ రక్తము మనకు ఉచితంగా ఇచ్చిండు. మనం పైసలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఉచితంగా ఇచ్చిన రక్షణను ఎలాగ కాపాడుకోవాలంటే, ఎలాగునా మన జీవితాలు ఫలభరితముగా ఉండాలంటే మనం పరీక్షించుకోవాలి. సామెతల గ్రంథకర్త కూడా ఈ మాట చెప్తాడు. చూడండి, ఫలభరితమైన జీవితం ఎలా ఉండాలో సామెతలు 25, 21, 22 చదవండి. మీ పగవాడు ఆకలి కొని నేడల వారికి భోజనం పెట్టుము, తప్పికొని నేడల వాడికి దాహమిమ్ము. అట్లు చేయడం చేత వారి తల మీద నిప్పులు కుప్పగా పోయేందుకు యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ప్రతిఫలము, ఫలం రావాలంటే ఒకరు నీ మీద కోప్పడి నీకు బాగలేకుండా కానీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టాలి. ఎంతమంది పెడతాం చెప్పండి? ఫలభరితమైన జీవితం మనలో ఉండాలంటే అంత ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి. అప్పుడే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయని ఇక్కడ యోసేపు జీవితము ఎలా ఉన్నదంటే ఫలభరితమైన జీవితము ఉన్నది. మళ్ళీ చదువు బ్రదర్. అది నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వారి తల మీద నిప్పులు కుప్పగా పోయేందుకు. అటువంటి వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళి వాళ్ళకి భోజనం పెడితే, నీళ్ళు ఇస్తే వాళ్ళ తల మీద ఎట్లుంటుంది? ఏందిరా, నాకు వ్యతిరేకంగా ఉన్న నా దగ్గర భోజనం పెడుతున్నాడని వాళ్ళ తల మీద ఎట్లుంటుందంట? నిప్పులు, బాధ. ఆయన దగ్గర ఉన్న అసూయంతా బయటికి వెళ్ళిపోతుంది. అలా మనం ఎంతమంది చేస్తున్నాం అట్లా? ఎంత అసహించుకుంటామంటే ఒక్క మాట నీకు వ్యతిరేకంగా మాట్లాడితే అసలు ఎన్నో రోజులు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంత చేసినా కానీ కూడా ఇస్కరియోతు ప్రేమించండు దేవుడు. ప్రేమించి ఇది నా శరీరము, ఇది నా రక్తము సరిగ్గా కావాలని అక్కడ చెప్తున్నాడు. మన జీవితంలో కూడా సరిగ్గా కావాలంటే, ఫలాలు మనలో ఫలించాలంటే శత్రువులను ప్రేమించాలి, ప్రేమించి వాళ్ళకు భోజనం పెట్టాలి. ఆనాటి అపోస్తలులు ఎట్లా జీవించారు? స్టార్టింగ్ చర్చ్ వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకొని ఆస్తులు పంపి ఎవరికి అందరూ పంచుకున్నట్టుగా చూస్తాం. ఒకరికి శత్రుత్వం లేనట్టుగా కనిపిస్తుంది మనకు. అపోస్తల కార్యంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, ప్రతి మంగళవారము ప్రార్థన కూడుకుంటుంది, శుక్రవారం బైబిల్ స్టడీ, మళ్ళీ ఆదివారం వస్తాము. ఇంత చేసినా కానీ కూడా మన జీవితాలు సరిగ్గా లేకుండా ఉంటే ఎట్లా ఫలిస్తాం? మనం ఫలభరితమైన జీవితం మనలో ఉండాలంటే మనలో ఉన్న వేషధారణ అంతా కూడా ప్రభువుకి అప్పచెప్పేసేయాలి. ప్రభువుకి అప్పచెప్పి ఆయన మార్గంలో నడవాలి. అందుకొరకే
మన జీవితాలు సరిగ్గా లేకుంటే మన జీవితాలు ఎలాగైతుంది? దయచేసి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవాలి. ఒకవేళ అలాగ త్రాగకుండా ఉంటే 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు ఏమి కాదు, అదే అందరు తీసుకుంటాం మనం కూడా తీసుకొని తిందామని అనుకుంటే శిక్షా విధికే కారణం. మన జీవితాల్లో అదొక్కటే కాదు, శిక్షా విధే కాదు, మన ఇంటిలో సంతోషం ఉండదు, మన ఎక్కడ వెళ్ళినా కానీ కూడా మన సంతోషం ఉండదు. మన జీవితాల్లో ఏది కూడా మేలుకరమైనది, ఫలభరితమైన జీవితం మనలో ఉండదు. బాధలు, నొప్పులు, రోగాలు అన్నీ వస్తాయి. నేను చెప్పలేదు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ప్రభు చెప్పిన మాటలే మనము అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా సరి చేసుకోవాలి. కొద్దిమంది చిన్నమంద భయపడకుండా, ఎక్కువ మంది దేవుని రాజ్యానికి పోరు. దేవుని రాజ్యానికి వెళ్ళేది వెరీ న్యారో వేట, ఇరుకు మార్గం అంట. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కుదరే, ఎక్కువ మంది కాదు. విశాల మార్గం కూడా ఉన్నది, అది సరిగ్గా ఎక్కడ తీసుకెళ్తుంది? నరకంలో తీసుకుపోతుంది. యేసుక్రీస్తులో మనం జీవించే జీవితం, ఒకప్పుడు దేవుని దూరస్థులం మనం అందరం, ఇప్పుడైతే మనం అందరం కూడా సమీపస్తులం. ఫలించే వారంగా ఉండాలి కానీ ఫలించని వారంగా ఉండకుండా మనము ఫలించే ముందుకు సాగే వారంగా, గోడల పైన వ్యాపించే వారం. గోడలు అంటే ఏంది? గోడలు అంటే ఇక్కడి నుంచి అటు పోయేవారం, అది అడ్డుగోడ. అంటే ఆ గోడను కూడా దాటి ఫలించే వారంగా మన జీవితంలో మనం అందరం కూడా సరి చేసుకొని ప్రభు శరీరంలో ఆయన రక్తంలో మనం పరీక్షించుకుందాం. అదే పౌలు చేస్తుంది, నేను ప్రభువును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మనం అందరం కూడా నడుచుకోవాలని ఆయన కోరుచున్నాం. ఇక్కడ యోసేపు గురించి నేను ఎందుకు చెప్పినానంటే, నేను చదువుతున్నప్పుడు ఆయన ప్రతి ఒక్క విషయంలో మౌనంగా ఉన్నట్టుగా కనపడుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే అతను కలలు కంటాడో, వాళ్ళ అన్నదమ్ములతో చెప్తుంటాడో, నేను ఇలాగో నాకు కళ వచ్చింది, ఈ కళ ఇలాగుంది అని చెప్పినప్పటి నుంచే వాళ్ళకు పగబట్టేశారు. అప్పుడు కూడా అంత పగబట్టిన కానీ కూడా అక్కడి నుంచి యోసేపు వాళ్ళ అన్నదమ్ముల సమాచారం వాళ్ళ తండ్రి తెలుసుకొని రమ్మంటే కూడా అతను వెళ్ళినవాడుగా చూస్తున్నాడు. ఇన్నోసెంట్గా కదా, ఏమి కూడా కానట్టుగా వెళ్ళి వాళ్ళను దర్శించడానికి వచ్చిన. అప్పుడు వీళ్ళు మన కలలు కన్నా వాడు వస్తున్నాడు, వాడిని వేసేద్దాం అన్నట్టుగా చూస్తున్నాడు. మనలో కొన్నిసార్లు ఉంటుంది ఒకరికొకరు అసూయ, వాడు చెడిపోని అంటారు.
కనుక మనము ఒకరిని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది. లోకంలో నీవు నేను కూడా ఉన్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా దూరస్తున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇలాంటి సంఘంలో అంగములుగా ఆయన విడుదలంగా చేర్చబడ్డాం కనుక మనం ఎప్పుడు కూడా దేని విషయంలో అధైర్యపడద్దు, అసూయపడద్దు, ఒకరి మీద కోపం ఉండకూడదు. కోపగించుకున్న వారిని ఎక్కువగా మనం ప్రేమించాలి. అది క్రైస్తవ జీవితం అంటే. యేసుక్రీస్తు ప్రభు పాపల కొరకు వచ్చింది. కానీ ఒక మాట బైబిల్లో ఉంటుంది, డాక్టర్ ఎవరి గురించి వస్తాడు? రోగుల గురించే కానీ మంచివారి గురించి రాలేదని చెప్తాడు యేసుక్రీస్తు. అంత దరిద్రమైన మనల గురించి క్రీస్తు యేసు ప్రభు తాను తగ్గించుకొని ఈ లోకంలో 32 సంవత్సరాలు ఆయన ఉండి ఏ తప్పితం లేని వాడుగా ఉండి మాదిరికరంగా మనం ఉండాలని ఆయన కోరి ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. తిరిగి వచ్చినప్పుడు మనం అలాంటి రీతిలో మనం లేకుండా ఉంటే మనం ఏది చేసినా కానీ కూడా వేస్ట్. 5 కన్యకల వలె జీవితం మనదైతే బయటనే ఉండేస్తుంది. ఆ జీవితం మనకు ఉండకుండా యేసేపు ఎలాంటి రీతిలో ఉన్నాడో అలాంటి జీవితం కలిగి ఉండి ప్రభువులో పాల్గొన్నాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, సత్యవాక్యం కొరకై వందనాలు. వాక్యాన్ని దీవించము. మా జీవితాలందరినీ కూడా ప్రభువా యేసేపు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో మేమందరినీ ప్రేమ కలిగిన జీవితం జీవించి నిన్ను మయంగా బిడ్డలుగా చేసుకోమని ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మా హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండి ప్రభువా నిన్ను వెంబడించి నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా చేసుకోమని, ఈ శరీరం రక్తంలో యథార్థంగా ప్రవర్తించి యథార్థంగా ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకొని తాగటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.